హలో వెల్కమ్ టు ఎన్జీసీసీ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి వన్ ఆఫ్ ద టాపిక్స్ వచ్చేసి ఏంటంటే రైల్వే గ్రూప్ డికి సంబంధించి కోర్టు కేసు అనేటటువంటిది రన్ అవుతుంది. రైల్వే గ్రూప్ డికి సంబంధించి కోర్టు కేసు రన్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం మన ప్రిపరేషన్ని ఎలా చూసుకోవాలి ఏంటి, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మన స్ట్రాటజీ ఏంటి, ఎగ్జామ్ టైంకు జరుగుతుందా జరగదా అనేటటువంటిది చిన్న డిస్కషన్ చేద్దాం. ఈ కోర్టు కేసుల గురించి మీరేం పట్టించుకోవద్దండి. మీ ప్రిపరేషన్లో అయితే మీరు వెళ్ళిపోండి. వెదర్ కోర్టు కేసులు అనేటటువంటివి ఒకవేళ పడి మనకు పాజిటివ్గా వచ్చాయనుకోండి, ఎగ్జామ్ 17th నవంబర్ నుంచి అన్నారు. దే ఆర్ గోయింగ్ టు కండక్టింగ్ ద ఎగ్జామ్ ఫ్రమ్ నవంబర్ 17th. అక్కడ నుంచి ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ పడి పోస్ట్ పోన్ అయింది అనుకోండి, మనకి ఇంకా కొన్ని రోజులు కలిసి వస్తాయిగా. కాబట్టి మన ప్రిపరేషన్లో మనం ఉన్నామంటే ఈ కోర్టు కేసులు అనేటటువంటి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్కి అగైనెస్ట్గా ఏదన్నా వెళ్ళినప్పుడు కోర్టు కేసులు అనేటటువంటివి రన్ అవుతూ ఉంటాయి, అవ్వాలి కూడా. ఎందుకంటే ఈరోజు లాస్ అయ్యే వాళ్ళు కానీ గెయిన్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ ఆ రేషియో అనేటటువంటిది మారిందనుకోండి, రేపు రాబోయేటటువంటి నోటిఫికేషన్లలో కూడా మనకు కానీ మన తర్వాత వచ్చే ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకు కూడా, మన బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కోర్టు కేసులు కోర్టు ద్వారా కొన్ని జరగాల. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత చేంజెస్ అనేటివి, నోటిఫికేషన్ మిడిల్లో ఉన్నప్పుడు చేంజెస్ చేయకూడదు. కాంపిటేటివ్ స్పిరిట్కి అగైనెస్ట్గా ఉంటాయి. అలా అని నేను 10th ITAS సపోర్ట్ అంటే దట్ విల్ బి డిపెండింగ్ అపాన్ ద కోర్ట్ ఇష్యూ. కోర్టు కేసులో అది డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మీ ప్రిపరేషన్ అనేటటువంటిది యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. మధ్యలో వచ్చేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ నార్మల్ ఉంటాయి. నోటిఫికేషన్లకు కోర్టు కేసులు రాకుండా ఎక్కడ ఉంటాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటటువంటిది మీరు ప్లేస్ చేసుకోండి. ఈ కోర్టు కేసులు అవి కూడా అన్నీ కూడా నార్మల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పడిన 17th నవంబర్ నుంచి కాకుండా డేట్స్ అనేటివి ఎక్స్టెండ్ చేశాడు అనుకోండి, మనకు ఆనందమే. మీరు 15th నవంబర్కు మీ డెడ్లైన్ పెట్టుకోండి. మేము ఎట్లా తిరిగి 15th నవంబర్ కల్లా ఎగ్జామ్స్తో సహా మొత్తం అయిపోయి చేసుకోవాలి సిలబస్ అనేటటువంటిది. మనం జాబ్ కొట్టబోతున్నాం అనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ వాడి December 1st నుంచి అన్నారనుకోండి, ఇంకా 15 days యాడ్ అవుతాయిగా, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్జీసీసీ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.